అంటే వాటర్ తోని ప్రతిరోజు జలాభిషేకం జరుగుతుంది. అక్కడ గుట్ట లోపల నుంచి వస్తది, పైనుంచి వాటర్ వస్తాయి. పైనుంచి వాటర్ వస్తాయి. హలో క్యూరియస్ మైండ్స్, ఇప్పుడు మనం స్తంభంపల్లి గ్రామంలో ఉన్నాం. ఈ గ్రామంలో ఇప్పుడు వెనుక కనిపిస్తున్న గుట్ట పైన శ్రీ వెంకటేశ్వర స్వామి స్వయంభుగా గుహలో వెలిసారంట. స్వామికి 365 రోజులు నిత్యం జలాభిషేకం జరుగుతుందంట. అంటే సంవత్సరం పొడుగున స్వామివారికి జలాభిషేకం జరుగుతుంది. ఇక్కడికి ఎలా రావాలి అనేది వీడియో చివరిలో చెప్తాను. వీడియో మాత్రం పూర్తిగా చూడండి, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడైతే పైనకి ఎక్కి చూద్దాం ఎలా ఉంది అనేది. ఇప్పుడు మనం పైనకి వచ్చాం. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ ఉన్న గుట్టల గుహల్నే స్వామివారు స్వయంగా వెలిశారు. ఇప్పుడు ఇక్కడ చూసినట్టయితే మొత్తం ఇలా ఉంది. కొంచెం ముందుకెళ్ళి చూద్దాం ఎలా ఉంది అనేది. మీరు ఇక్కడ చూసినట్టయితే టెంపుల్ ముందు ఇక్కడ ధ్వజస్తంభం ఉంది. ఈ ధ్వజస్తంభం పూర్తిగా రాతితో చెక్కబడి ఉంది. మీరు ఇక్కడ చూసినట్టయితే అర్థమవుతుంది. ఈ ధ్వజస్తంభానికి మొత్తం సున్నం వేశారు. ఇప్పుడు మనం పైకి వెళ్ళి స్వామివారిని చూద్దాం. మీరు ఇక్కడ చూసినట్లయితే పైకి ఎక్కడానికి రాతి పైన మెట్లు చెక్కారు. ఇప్పుడు మనం పైకి వెళ్ళి ఇక్కడ మీరు చూసినట్టయితే పైకి వెళ్ళడానికి ఒక 2 రాతి మెట్లు చెక్కారు. అక్కడ నుంచి ఇటు పైకి వెళ్ళడానికి దారి లేదు. ఇక్కడ ఉన్న బండపై నుంచే మనం ఇలా పట్టుకొని పైకి ఎక్కాలి. ఇక్కడ మనం చూసినట్లయితే ఒకరు మాత్రమే లోపలికి వెళ్ళేటట్టు ఉంది. తలుపుకి ఇరువైపులా ద్వారపాలకులు ఉన్నారు. రాతిపైన స్వామివారు స్వయంభుగా వెలిశారు. ఈ ప్రదేశానికి స్వామివారు మరియు అమ్మవారు వేటకు వచ్చిన సందర్భంలో ఇక్కడ వెలిశారు. మీరు చూసినట్లయితే స్వామివారి చేతులలో ధనస్సు మరియు బాణం ఉన్నాయి. స్వామివారి పక్కన ఉన్నది పద్మావతి అమ్మవారు. స్వామికి కొండపై నుంచి వచ్చే వాటర్తో 365 రోజులు
అంటే సంవత్సరం మొత్తం నిత్యం జలాభిషేకం జరుగుతుంది. స్వామివారిని అభిషేకం చేసిన వాటర్ కింద కాలువ ద్వారా బయటకు పోతాయి. స్వామివారి కుడివైపు మరియు ఎడమవైపు వాటర్ కిందికి వస్తాయి. ఎడమవైపు వచ్చే వాటర్ని భక్తులు తీర్థంగా తీసుకుంటారు. అసలు ఈ వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయని ఎవరికి తెలియదంట. స్వామివారికి కుడివైపున చూసినట్లయితే ఒక సొరంగ మార్గం ఉంది. ఈ సొరంగ మార్గం బీర్పూర్ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయానికి వెళ్తుందని గ్రామస్తులు చెప్తున్నారు. స్వామివారి ముందు గోవింద గోవింద అంటూ స్మరణ చేస్తూ చప్పట్లు కొడితే వాటర్ ఫ్లో పెరుగుతుందంట. ఇక్కడ స్వామివారు స్వయంభుగా వెలిసి 400 సంవత్సరాలు అవుతుందని గ్రామస్తులు చెప్తున్నారు. స్వామివారికి గుర్రం వాహనంగా ఉంది. ఇప్పుడు మనం చూస్తున్నది స్వామివారిని అభిషేకిస్తూ ఎడమవైపు నుంచి వస్తున్న కాలువ ఇది. మనం చూస్తున్నది ఇప్పుడు స్వామివారిని అభిషేకించి వస్తున్న కుడి కాలువ ఇది. ఇప్పుడు మనతో ఉన్నారు ఈ ఆలయ పూజారి. చెప్పండి మీ పేరు? నా పేరు విష్ణువర్ధన్ ఆచార్య. ఈ టెంపుల్ గురించి చెప్పండి. ఎప్పుడు జాతర జరుగుద్ది? టెంపుల్ ఫిబ్రవరిలో జాతర జరుగుతుంది. 5 days జరుగుతుంది జాతర. స్వామివారికి ఎక్కడెక్కడ నుంచి వస్తారు, హైదరాబాద్, మంచిర్యాల, ఎక్కడ బాగా దూరం నుంచి కూడా వస్తారు. పురాతనమైన గుడి ఇది. దీనికి సుమారు 500 సంవత్సరాల చరిత్ర ఉంది. స్వామివారికి నిత్యాభిషేకం జరుగుతుంది ప్రతిరోజు. అంటే వాటర్ తోని ప్రతిరోజు జలాభిషేకం జరుగుతుంది. అక్కడ గుట్ట లోపల నుంచి వస్తది, పైనుంచి వాటర్ వస్తాయి. పైనుంచి వాటర్ వస్తాయి. అంటే ఈవెన్ సమ్మర్ లో కూడా వస్తాయా? సమ్మర్ లో కూడా వస్తాయి. ఈ వర్షాకాలంలో ఇంకెక్కువ వస్తుంటాయి. ఇంకెక్కువ వస్తాయి. ఒకటి ఎడమది ఇటు దిక్కు వస్తుంది, కుడిది అటు దిక్కు వస్తుంది అండి. అట్లా. అంటే ఇప్పుడు ఈ వాటర్ ఎక్కడ పైనుంచి ఎక్కడ నుంచి వస్తున్నాయి తెలుసా? తెలియదు, ఎక్కడ నుంచి వస్తుందో తెలియదు. అంటే ఎవరు కనుక్కోలే, ప్రయత్నం కనుక్కోలే. మా పూర్వీకులు కానీ ఎవరైనా కానీ కనుక్కోలే. ఈ ఆలయం టైమింగ్స్ ఏంటి? మార్నింగ్, ఈవినింగ్? మార్నింగ్ 8 నుంచి 12 దాకా. 8 నుంచి 12 దాకా. ఈ జాతర సమయంలో ఏమేమి జరుగుతాయి? అసలు ఏమంటది? ఏంటి? ఫిబ్రవరిలో జరుగుద్ది. 5 days ఉంటది. ఒక రోజు కళ్యాణం, ఒక రోజు డోలోత్సవం, ఒక రోజు పుష్ప హోమం, అలా జరుగుతాయి. భక్తులు చుట్టుపక్కల ఊర్ల నుంచి వస్తారు. రెగ్యులర్ వస్తుంటారు మరి భక్తులు? అంటే ఆలయాన్ని ఎవరు, అంటే ఇదంతా ఆలయంలా అంటే మా తాతలు వాళ్ళు అది చేశారు ఇక్కడ. అప్పుడే వాళ్ళని చూసిరా మరి మొట్టమొదటిసారి ఇక్కడ స్వామిగా వెలిసిండని? ఇక స్వామివారు అప్పట్లో ఇట్లా తిరుగుతూ ఉండంగా స్వామివారికి ఇట్లా కొంచెం ధూప తిరిగాయి, ఇక్కడ కింద ఆగాడట స్వామివారు. ఇట్లా ఎవరు చేశారట అప్పుడు మరి? ఇప్పుడు వేరే ఇట్లా మన గొల్లవారు వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా గుట్టకు, వాళ్ళు చూసి చెప్పారు. సో చెప్తే అందరూ గ్రామ ప్రజలంతా కలిసి అందరూ కలిసి చేసిరు. అప్పుడు ఈ గుట్ట అంటే ఇదంతా పూర్తిగా ఉండేనా? కింద ఇదంతా ఎక్కిరు కదా? ఇదంతా ఎక్కిరు ఈ మెట్ల కోసం అని. అట్లా 4 ఎవరో మొక్కుకున్నారు అన్నట్టు. ఇక్కడ ఏదో కట్టిస్తారు, ఇదేంటి? కళ్యాణ మండపం స్వామివారిది. ఎక్కడ గ్రామ ప్రజలు కట్టిస్తారా? గ్రామ ప్రజలు. థ్యాంక్ యూ మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించినందుకు. ఉంటాం మరి. ఓకేనండి. గర్భగుడి ముందు ఉన్న బండపైన ఇలా చెక్కారు. చూస్తే కొన్ని అక్షరాలు తెలుగు అక్షరాలాగానే ఉన్నాయి, కానీ ఏం అర్థం కావడం లేదు. గుడికి సంబంధించిన వివరాలు చెక్కి ఉండవచ్చు, మనకు మాత్రం చూస్తే ఏం అర్థం కావడం లేదు. ఇప్పుడు మనం చూస్తున్న వీటిని శిలా చిత్రాలు లేదా రాతిపై చిత్రాలుగా అంటారు. ఈ శిలా చిత్రాలు గర్భగుడి ముందు ఉన్న రాతిపైన చెక్కారు. ఈ రాతి చిత్రాలు చాలా సంవత్సరాల క్రితమే గీయబడ్డవి. ఇవి మన పురాతన కాలంలో ఉన్న కళను, దేవుడి పట్ల ఉన్న భక్తిని చూపిస్తున్నాయి. ఇక్కడ చూసినట్లయితే వినాయకుని శిలాశిల్పం ఉంది. ఈ శిల్పం గర్భగుడి ముందు ఉన్న బండపైన చెక్కారు. ఇక్కడ చూసినట్లయితే మీకు అర్థమవుతుంది. గర్భగుడికి ముందు ఉన్న బండపైన హనుమాన్ శిలాశిల్పం చెక్కారు. గుడికి హనుమాన్ క్షేత్రపాలకునిగా ఉన్నారు. ఇక్కడ ప్రతి సంవత్సరం మాఘం మాసంలో ద్వాదశి శుక్లపక్షం నాడు కళ్యాణ ఘట్టం మొదలు, ఆ రోజు నుంచి పౌర్ణమి తర్వాత పాండ్యమి వరకు
బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. పౌర్ణమి రోజు జాతర జరుగుతుంది. జాతర రోజు ఎడ్ల బండి పోటీలు కూడా నిర్వహిస్తారు. ఇక్కడ మీరు ఈ గ్రామానికి వచ్చి స్వామివారిని దర్శించుకోవాలంటే స్వామివారు ఉన్న గ్రామం సమ్మంపల్లి గ్రామం, మండలం వెల్గటూర్, జిల్లా జగిత్యాల. మీరు సమ్మంపల్లి గ్రామానికి వచ్చిన తర్వాత సమ్మంపల్లి గ్రామం నుంచి 1 కిలోమీటర్ దూరంలో ఉన్న గుట్టపైన స్వామివారి టెంపుల్ ఉంది. ఇక్కడికి రావాలి అనుకుంటే కరీంనగర్ టు మంచిర్యాల వెళ్ళే స్టేట్ హైవేలో ఈ గ్రామం ఉంది. ఈ గ్రామం కరీంనగర్ జిల్లా నుంచి 56 కిలోమీటర్లు ఉంది. మంచిర్యాల జిల్లా నుంచి 39 కిలోమీటర్లు ఉంది. జగిత్యాల జిల్లా నుంచి 32 కిలోమీటర్లు ఉంది. హలో క్యూరియస్ మైండ్స్, ఈ వీడియోలో జగిత్యాల జిల్లాలోని స్తంభంపల్లి గ్రామంలో గల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంపై వీడియో చేయడం జరిగింది. మేము ప్రైవేట్ జాబ్ చేస్తూ ఇట్లా వీడియో చేస్తున్నాం. మా వీడియోని పూర్తిగా చూడడానికి ట్రై చేయండి. మా ఛానల్ ఇంకా మానిటైజేషన్ అవ్వలేదు, సో మా వీడియోను పూర్తిగా చూడండి. ఇంకా మా ఛానల్లో ఉన్న మిగతా వీడియోస్ కూడా చూడండి. దాని ద్వారా వాచింగ్ అవర్స్ పెరిగి మా ఛానల్ తొందరగా మానిటైజేషన్ అవుతుంది. ఇంకా మీకు ఇట్లాంటి మరిన్ని వీడియోస్ చూపెట్టడానికి మాకు కొంచెం బూస్టప్గా ఉంటుంది. మిగతా వీడియోలతో కంపేర్ చేసినప్పుడు ఈ వీడియోస్కి వ్యూవర్షిప్ తక్కువ ఉంటుందని మాకు తెలుసు. అయినప్పటికీ ప్రైవేట్ జాబ్ చేస్తూ లీవ్స్ ఎక్కువగా లేకపోయినా ఇట్లాంటి వీడియోస్ చేస్తున్నాం. సో మా వీడియోని పూర్తిగా చూడండి. మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.